ఇండియా టుడే సర్వే ప్రామాణికమా? ఖచ్చితంగా సర్వే అనేటువంటిది ఒక మూడ్ అసెస్ చేయడానికే తప్పించి ప్రామాణికమైతే కాదు. యాక్యురసీ ఎంత ఉంది, అది దానికి ఉన్నటువంటి విశ్వసనీయత ఎంత అంటే, గతంలో అయితే దాదాపు 90% ఉండేది, ఈ మధ్యకాలంలో 80%కి తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి కదా, ఇది మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్, తెలంగాణ. ఆ టైంలో మిగతా వాళ్ళకిను దీనికి భిన్నమైనటువంటిది ఏంటంటే, ఛత్తీస్గఢ్ ఓడిపోతుందని అందరూ ఇచ్చారు, బీజేపీ ఓడిపోతుందని. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఇచ్చారు. ఇండియా టుడే కూడా అదే ఇచ్చింది ఛత్తీస్గఢ్లో అని చెప్పేసి. తీరా చూస్తే ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలిచింది, అక్కడ ఫెయిల్ అయినట్టే కదా. అట్లాగే రాజస్థాన్ వాస్తవంగా ఒక్కసారి గెలిచినోడు ఇంకోసారి ఓడిపోవడం అక్కడ ప్రతిసారి జరుగుతుంది, 5 yearsకి ఒకసారి. ఇప్పుడు ఆంధ్ర అట్లా అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ తెలుగుదేశం గెలిచి రెండోసారి వైసీపీ గెలిచింది. ఈ దఫా అలా మారిపోతుందంటూ ప్రదీప్ గుప్తా చెప్పుకొచ్చాడు కూడా, ఏదైతే యాక్సిస్ మై ఇండియా. కానీ అట్లాంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనేది ఇప్పుడు తేలుతుంది. బట్ అక్కడ రాజస్థాను మారదు, మళ్ళీ వస్తుందని ఇచ్చారు అక్కడ. తీరా చూస్తే రాజస్థాన్ ప్రభుత్వం మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మధ్యప్రదేశ్ యాక్చువల్గా అంతకుముందు బీజేపీకి 2018లో జరిగిన ఎన్నికల్లో కొద్దిగా తగ్గింది, ఓటింగ్ పర్సంటేజీ పెరిగింది, కానీ 1% సీట్లు 7 తగ్గి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి 25 మంది ఎమ్మెల్యేలు సింధియా నాయకత్వంలో రెబల్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళందరూ రాజీనామాలు చేయడంతో ప్రభుత్వం గద్దె దిగిపోయి అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు అది పవర్లోకి వచ్చినటువంటి సందర్భంలో మళ్ళీ మార్పు వచ్చింది. ఎట్లాగా బీజేపీ ఇది దాని మీద ప్రజలు వ్యతిరేకించి మధ్యప్రదేశ్లో బీజేపీ ఓడిపోతుందని ఇచ్చింది ఇండియా టుడే. ఆ ఇంపాక్ట్ తీరా చూస్తే అక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్గా మెజారిటీ వచ్చింది. బెంగాలు, పంజాబ్లో కూడా తేడా వచ్చింది. పంజాబ్లో అది ఆమ్ ఆద్మీ పార్టీతో బీజేపీకి బలపడుతోందని ఇచ్చింది, ఫెయిల్ అయ్యింది. బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని ఇచ్చింది, ఫెయిల్ అయ్యింది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో నేషనల్ వైడ్ ఆస్పెక్ట్లో అయితే వీళ్ళు సక్సెస్ అవుతున్నారు. మూడ్ని అసెస్ చేయడం, అది కూడా ఎగ్జాక్ట్ ఏం రావట్లేదు. కానీ అదే సందర్భంలో స్టేట్స్ సందర్భంలో సక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సక్సెస్ అయింది, అది చెప్పింది. అదే సందర్భంలో ఫెయిల్ అయినాయి అవి. కాబట్టి దేనికి అదే లెక్క.